గౌరవం కలిగించే దానికోసం ఈ యొక్క నృత్యం నాట్యముతో వెల్కమ్ సాంగ్తో మన యొక్క పూజా బలి ప్రారంభం. దయచేసి అందరం కూడా నిల్చుందాం. మన ప్రియతమ తండ్రి గారిని, పూజ్య గురువులను వెల్కమ్ సాంగ్తో పీఠం దగ్గరికి నృత్యం చేసుకుంటూ తీసుకురావడం జరుగుతుంది. కుమారుడిని స్తుతించి పాటలు పాడగా, భూజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా, దశకత్తుల నాదము మీటుచు భజనలు చేయగా, తండ్రి దేవ వేగమిరమ్ము యేసుదేవ, మాతో ఎల్లప్పుడు ఆత్మదేవా. ఏకదేవ స్వాగతం, ఏనవార స్వాగతం, యాచక బృందమ స్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతం. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమేనా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని, పలికిన దేవా స్వాగతం, పలికిన దేవా స్వాగతం. నేను స్తుతించి కొనియాడెదను, నేను స్తుతించి కొనియాడెదను.
గాయక బృందం ప్రవేశ గీతం ఆలపిస్తుంది. ఎవరు తెలియదు. సౌఖ్యం యేసు పరిపాలనం సహనం త్యాగం వినయం క్షమాపణం క్రీస్తు ప్రేమ ప్రబోధం జాతి వర్ణ వర్గ విభేదం లేని పాలనం దావీదు వంశపు ఇమ్మానుయేలు ఆలయం నాయకులకు మార్గదర్శకుని నిత్య ప్రకాశమి పరమ పావనమి పరమ పావనమి కలసి కలసి కలయనండి ఇదే మనకు శుభకరం పరములెత్తి పాడుదాం యేసు క్రీస్తు నామమునకు స్వాగతం అని కలసి కలసి కలయనండి ఇదే మనకు శుభకరం పరములెత్తి పాడుదాం యేసు క్రీస్తు నామమునకు స్వాగతం అని సర్వేశ్వరుని ఏకైక తనయుడని సర్వేశ్వరుని ఏకైక తనయుడని లోకరక్షణార్థమై దేవుడిచ్చిన వరమని ఇదే పర్వదినమని Light in the lamp.
ప్రభు అన్నారు, ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగును నేనే, నా వెలుగులో మానవాళి నడవాలి అని మనకు సెలవిచ్చారు. ఈ ప్రారంభ వేడుకలను ప్రభు యొక్క సూచనతో, వెలుగుతో ఈ ప్రాంతమంతా కూడా వారి యొక్క వెలుగు ఉండాలని, ఆ వెలుగు ఆరిపోయినటువంటి దీపంగా మన యొక్క జీవితాలు పెట్టుకోవాలని అమ్మ యొక్క ఈ తిరునాళ, లూర్దుమాత తిరునాళ మన జీవితాల్లో ఒక క్రొత్తదనాన్ని, స్ఫూర్తిని, స్పందనను కలుగు చేయాలని సూచనగా మన ప్రియతమ తండ్రి గారు ఈ యొక్క దీపస్తంభంకు ఉన్నటువంటి లైటింగ్ను, సింబల్గా ఉన్నటువంటి లైటింగ్ను వెలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మొట్టమొదట మన ప్రియతమ పీఠాధిపతులు, ఆ తర్వాత మన మేత్రాసన వికర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ బాలరాజ్ తలారి, ఆ తర్వాత మన మేత్రాసన ప్రొక్యురేటర్ ఫాదర్ సంబటూర్ సురేష్, ఈనాటి దివ్య పూజా బలికి ప్రసంగికులుగా ఉన్నటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ బెర్నార్డ్ స్వర్ణ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మన మేత్రాసన పూజ్య గురువులు, మాజీ విచారణకర్తలైనటువంటి సగిలి దేవదాస్ స్వాముల వారిని వెలిగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విధంగా ఈ సంవత్సరాన్ని మన యొక్క పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ ఇయర్ని ప్రారంభించారు. మన మధ్యలో జూబిలీ క్రాస్ ఉంటుంది. మరి మనమంతా కూడా నిరీక్షణ యాత్రికులము అన్నటువంటి నినాదముతో ఈ యొక్క జూబిలీ సంవత్సరం మనకు హెచ్చరిస్తూ ఉంది. మన ప్రియతమ పీఠాధిపతులు ఇక్కడ ఉన్నటువంటి జూబిలీ క్రాస్కు పూలమాల వేసి మనందరి తరపున ప్రభువుకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి పడదాం. పడలే పైకి వానికి కూడా అందాలి. పూజ్య తండ్రి గారా, మీరు మా మధ్యలో ఉండటం మాకెంతో సంతోషం, ఆనందం. మేము పిలిచిన వెంటనే మీరు మాకు మాట ఇచ్చారు. ఈ యొక్క లూర్దు మాత తిరునాళ్ళ మహోత్సవం మరి ప్రారంభ వేడుకలు నేను వస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు మా మధ్యన ఉండటం మేమెంతో సంతోషము, ఆనందంతో ఉంటూ ఉన్నాం. పూజ్య తండ్రి గారా, ఈ యొక్క పవిత్రమైన పూజా బలిని మా అందరి కోసం, మా కథీడ్రల్ విచారణ సభ్యుల కోసం, ఇతర విచారణ నుంచి వచ్చినటువంటి విచారణ విశ్వాసులందరి కోసం, మఠకన్యల కోసం, పూజ్య గురువుల కోసం, మా యొక్క లూర్దు మాత కమిటీ, తిరునాళ్ళ కమిటీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ఇక్కడ విచ్చేసినట్టు ప్రతి ఒక్కరి కోసం అర్పించమని మేము మనసారా కోరుకుంటూ ఉన్నాం. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం పలుకుతూ ఉన్నాం. పూజ్య పీఠాధిపతులు మరి పూజా బలిని ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, చిన్న బిడ్డలారా, మఠవాసులారా, నా సహోదర గురువులారా, ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా వారి
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లూర్దు మాత పండుగను జరుపుకోవటానికి ప్రారంభించినటువంటి ఈ నవదిన ప్రార్థనలు ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ప్రార్థనా సహాయంతో దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా లభించాలని మనసారా ప్రార్థిస్తూ మీ అందరి కోసం ఈ దివ్యబలి పూజను సమర్పించటం ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక్కడ కొన్ని పేర్లు చదివారు, కొన్ని పేర్లు చదవలేదు. ఆ పేపర్లోనే ఎక్కడ ఉన్నాయమ్మా, తీసుకో, పీఠం మీద పెట్టండి. వీటన్ని ఉద్దేశాలన్నిటి కోసం కూడా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. చదివినవి చదివినవన్నీ కూడా బలిపీఠంపై ఉంచి ఆ పుస్తకాన్ని ఆ ఉద్దేశాలన్నిటి కోసం కూడా ప్రార్థించుకుందాం. మరి ఈ దినం మనం క్రీస్తు ప్రభువును యెరూషలేము దేవాలయంలో తల్లి మరియా యేసేపులు కానుకగా సమర్పించినటువంటి ఆ పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నాం. మనం ఒక్కొక్క పండుగను జరుపుతున్నప్పుడు మన యొక్క విశ్వాస సత్యాన్నే కొనియాడుతున్నాం. ఒక్కొక్క విశ్వాస సత్యాన్ని మనం కొనియాడుతున్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ దినం మనం యేసే లోకమునకు వెలుగు అన్నటువంటి సత్యాన్ని కొనియాడుతున్నాం. అదేవిధంగా ఆయన మీద మనకున్నటువంటి ప్రేమ వల్ల ఈ లోకంలోకి జన్మించినటువంటి మనుష్యావతార రహస్యాన్ని, మనపై ఉన్నటువంటి ప్రేమను, తాను ధర్మశాస్త్రములకు లోబడటం ద్వారా మనందరినీ దేవుని బిడ్డలుగా చేశారు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం కొనియాడుతున్నాం. మరి ఈ విధమైనటువంటి ఈ పండుగ రోజు మనం లూర్దు మాత పండుగగాను ఈ నవదిన ప్రార్థనను ప్రారంభించడం అన్నది ఎంతో సంతోషకరమైనది, మరెంతో దీవెనకరమైనది. ఇందుకు గాను ఆ తల్లిని గౌరవిస్తూ కొనియాడుతూ దేవునే మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. కావున ఈ పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ మనందరినీ అయోగ్యులుగా చేసేటువంటి సకల తప్పిదముల నుండి, పాపముల నుండి దేవుడు మనల్ని క్షమించాలని ప్రార్థించుకుందాం. అందరం చేతులు జోడించి కళ్ళు మూసుకొని శిరం వంచి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునికి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన తప్పిదాలని, పాపాలని గుర్తుకు తెచ్చుకుందాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. అదేవిధంగా సహోదర ప్రేమకు వ్యతిరేకంగా పొరుగు వారి పట్ల మనం చేసిన తప్పిదాలని, పాపాలని గుర్తుకు తెచ్చుకుందాం. వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. అలాగే జ్ఞాన స్నానం పొందిన బిడ్డలుగా, జ్ఞాన వివాహం ద్వారా ఏర్పడిన కుటుంబాలుగా మనందరం కూడా ఒక సంఘంగా జీవించడానికి పిలువబడి ఉన్నాం. ఒక సంఘంగా సంఘం యొక్క అభివృద్ధికి, శాంతికి, ఐక్యతకు మనందరం కూడా పాటుపడాలి. అందుకు భిన్నంగా మనం సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తించి సంఘం యొక్క ఐక్యతకు, శాంతికి భంగం కలిగించింటే వాటన్నిటి మీద పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ వేడుకుంటూ అందరం కలిసి సంకీర్తన, పాప సంకీర్తన జపము చెప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంగీతనం చేయుచున్నాను. ఏదైనా తలంపు చేతనో, వాక్కు చేతనో, క్రియల చేతనో, లోకం చేతనో బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడునో కన్యకండు పరిశుద్ధామరయమయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రతిమాని ప్రార్థించబడుతున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొని యోగ్యతను ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మహోన్నత గీతాన్ని ఆలాపించుకున్నాం.
శాంతి సమాధానము
యొక్క ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా 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 in excelsis Deo, in excelsis Deo. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావం అవతరించిన మీ దివ్య కుమారుని యందు మీ మహత్యమును గాంచి మేము స్తుతించుచున్నాము. వారు ఆలయములో కానుకగా సమర్పించబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్మలను పాప విముక్తులను చేసి మీ సన్నిధికి చేర్చమని ప్రతిమాలు కొనుచున్నాము. ఈ దినం పరిశుద్ధ లూర్దు మాత పండుగను జరుపుకొనుటకు ప్రారంభించిన ఈ నవదిన జపములను ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను వారి యొక్క ఉద్దేశములను దీవించి అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిమ్ము మనవి చేయుచున్నాము. ఈ దినం మఠవాసుల దినోత్సవంగా కూడా కొనియాడుతూ ఉన్నాం. మన మేత్రాసనంలో పనిచేస్తున్న మఠవాసులందరి కోసం, మరి ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి మఠవాసులందరి కోసం కూడా ప్రత్యేక విధంగా ప్రార్థించుకున్నాం. మీరు ఎదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మొదటి పట్టణము మలాకి గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వరకు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూస్తున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయముకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచే దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహమును శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయని వారి వలె వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములో పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పించరు. అప్పుడు యూద యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమందు వలె అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము.
కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే యెరూషలేము మహిమ నీవే నూతన యెరూషలేము మహిమ పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి వైభవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే ఇశ్రాయేలీయుడా ఆనందం పరమానందం నీవే ఇశ్రాయేలీయుడా ఆనందం పరమానందం పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్త మాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువు వైపు అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి
విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లయ్యను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసిన వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి వచ్చేసాను అమెరికా ఆయన అమెరికా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోన ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషము 2వ అధ్యాయము 22వ వచనము నుండి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి.
ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలయేసుని యెరూషలేములోనికి తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలైనను 2 పావురముల పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలీయుల ఓదార్చుటకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణ చేయి అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకై బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. మీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరుచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. అప్పుడు అచట అన్నం అనేది ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూవేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయించు రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడను గాక. ప్రస్తుత కాలము, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలము ఎలా ఉందంటే అన్ని చిటికలో జరిగిపోవాలి. మనము తక్షణమే, ఇది ఒక తక్షణ సాంప్రదాయంతో కూడుకొని ఉన్నది. వెంటనే మనం కావాలని ఒక సంస్కృతిని, ఒక సాంప్రదాయాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం. మనకు ఒక్క క్షణాల్లో కాఫీ కావాలి, టీ కావాలి, లేదా ఇప్పుడు దోశ, ఇన్స్టెంట్ దోశ అని వెంటనే మనము ఆ పిండి తీసుకొని అట్లా వేసుకుంటే చాలు. అలాగే ఇడ్లీలు, నూడిల్స్,
అలాగే దేవుని యొక్క కొలమానము వేరే విధంగా దానికి వేరుగా ఉంది. దేవుని కొలమానము మనము పరిశుద్ధ గ్రంథంలో చదవబడినట్లు ఆయన ఒక్క సంవత్సరం మనం అనుకుంటే అది 1000 సంవత్సరాలుగా ఉంటుంది. 1000 సంవత్సరాలు అనుకుంటే 1 సంవత్సరంగా ఉంటుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కాలమాన విధానం. దీన్ని పరిశీలించినప్పుడు మనకు కనబడేది ఏంటంటే ఈనాటి పఠనంలో లూకా సువార్తలో దేవాలయంలో ప్రభువు సమర్పించబడినప్పుడు బాలునిగా సీమోని యొక్క నిరీక్షణ, ఆయన ఎంతో కాలము రక్షకుని కోసం నిరీక్షిస్తున్నాడు, ప్రభువు కోసం వేచి ఉన్నాడు, ప్రభువు కోసం తపించుచున్నాడు. అటువంటి గొప్ప అద్వితీయమైనటువంటి రక్షణ కోసమై వేచి ఉన్న ఆ సీమోను అతను దేవుని యొక్క దర్శనాన్ని ధ్యానిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క ఆ దర్శన భాగ్యము ఇన్ని సంవత్సరాలుగా వేచి ఉన్న అతనికి అనుగ్రహించబడింది. దర్శన భాగ్యాన్ని పొంది తన్మయత్వం చెందుతున్నాడు. తల్లి మరియను అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి తల్లి మరియ ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె ప్రకాశిస్తుందని ఆయన తెలియజేస్తున్నాడు. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోతున్నది. ఖడ్గం అంటే ఏంటి? ఇక్కడ ఆమె అనుభవించే బాధ, శ్రమ, కష్టము, మానసిక వేదన, యేసు ప్రభువు సెలవు మీద అర్పించే ఆ దివ్య బలిని యేసు ప్రభువు తన్ను తాను స్వీయార్పణ చేసుకొని, ఆత్మార్పణ చేసుకొని అర్పించే ఆ బలి సమయంలో ఆమెకు ఈ ఖడ్గము ఆమె హృదయాన్ని దూసుకొని పోయింది. కాబట్టి అద్వితీయమైనటువంటి ఎంతో గొప్పతనాన్ని, ఓర్పును, మనము సహనాన్ని మనం ఈరోజు చూస్తున్నాం, గమనిస్తున్నాం. సీమోను ఎంతో ఓర్పుతో ఉన్నాడు. తల్లి మరియ, మాతృశ్రీ మరియ తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తన కుమారుడైన యేసు ప్రభువుతో శిలువ ప్రయాణం చేసినప్పటికీ అక్కడ ఆమె ఓర్పుతో, సహనముతో ఎంత బాధను, మానసిక వేదన అనుభవిస్తున్నప్పటికీ ఆమె ఒక జ్యోతి వలె వెలుగుచున్నది. మనము గలీషులకు రాసిన పునీత పౌలుడు గలీతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే ప్రభువు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు, కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనై మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విముక్తులను చేసునని మనము ఆలకించున్నాము, చదువుకొనిచున్నాము. గలతీయులకు రాసిన లేఖ 4:4. కాబట్టి మనము దేవుని యొక్క ఆ పరిపూర్ణతను ఈరోజు మనము ఆస్వాదిస్తున్నాము. ఆ సమయము నేడే ఆ సమయము. ఈ రోజు నుండి మీరు తల్లి మరియను స్మరించినప్పుడు, ఈ నవదిన జపాలలో పాల్గొన్నప్పుడు, ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నప్పుడు, మీరు జపమాలను ప్రార్థించినప్పుడు, ఈరోజు అందరూ చాలామంది కూడా కొంతమంది తల్లి మరియతో నడిచి ఆమెను స్మరించుకుంటూ జపమాలను చెప్పి ప్రార్థిస్తూ వెళ్ళి మరి ఒక ప్రదక్షిణగా తిరిగి వచ్చారు. మరికొంతమంది ఇక్కడ కూర్చొని జపమాలను జపిస్తున్నారు. ఇటువంటి ప్రార్థన
జపమాల మనకు ఎంతో ఆశీర్వచనములు, ఆధ్యాత్మ యొక్క రక్షణను మనకు అనుగ్రహిస్తుంది. మనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, యెషయా 49:6, ప్రభువు నాతో ఇట్లా నీవు నాకు సేవకుడవై యాకోబు వంశులను ఇశ్రాయేలీయులను మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించి తిని అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. తల్లి మరియను ఒక జ్యోతిగా చేసి ఉన్నాడు ప్రభువు, నియమించి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క, యేసుక్రీస్తుని యొక్క ఆ రక్షణం అనేది నేల అంచుల వరకు విశ్వమంతా ప్రాకాలని, విశ్వమంతా వ్యాపించాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆమెను ఒక జ్యోతిగా నియమించాడు. మరియు ఎందుకంటే రక్షణ అనేది మనమందరం పొందాలని ఆ దేవాది దేవుని యొక్క ఆశయము, కోరిక. ఇంకా యెషయా గ్రంథము 33:15 వచనములో మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 32:15 వచనం చూసినప్పుడు, ప్రభువు పైనుండి తన అనుగ్రహమును మన మీద కురియించును, ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును, పొలములో పంటలు పుష్కలముగా పండును అని రాయబడింది. రక్షణము అన్నప్పుడు ప్రభు యొక్క అనుగ్రహము మన మీదకి వస్తుంది. మన మీద అది ఒక వర్షధారణ వలె కురియుచున్నది. ఆ యొక్క అనుగ్రహము మన మీదకి రావాలని ఈరోజు ఆ తల్లి ప్రార్థిస్తుంది. దేవదూత గబ్రియేలు సన్మనస్కుడు మరియమాతను సందర్శించినప్పుడు, మరియమాతకు మంగళవార్తను చెప్పినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత, దైవానుగ్రహము చేత, ఆశీస్సుల చేత నిండి ఉన్నటువంటి తల్లి మరియ. అటువంటి తల్లి మరియ యొక్క ఆ యొక్క ఉత్సవాన్ని మనము ఈరోజు జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఏ విధంగా మన జీవితంలో కష్ట నష్టాలకు, వ్యాధి బాధలకు, తదితర కష్టాలకు మనము గురి అయినప్పుడు మన జీవితము ఒక ఎడారి వలె ఉంటుందని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటున్నాం. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును. ఎవరెవరైతే తమ జీవితము ఒక ఎడారిగా ఉందని భావిస్తున్నారో వారికి తల్లి మరియ ద్వారా, మాతృశ్రీ మరియ ద్వారా వారి జీవితము ఎడారి వలె, ఎడారి ఏ విధంగా సారవంతమైనటువంటి ఫలించినటువంటి నీటి ప్రవాహముచే తడిసి స్నిగ్ధగా ముగ్ధగా మారినటువంటి ఆ భూమి వలె మనము ఒక గొప్ప క్షేత్రముగా మారును. పొలములో పంటలు పుష్కలంగా పండును. మన జీవితంను ఆయన ఫలింప చేస్తున్నాడని మనము యెషయా గ్రంథములో ఆలకించుకున్నాము. ఈరోజు జరిగినటువంటి ముఖ్య పండుగ యొక్క విశేషము ఏంటంటే, యేసు ప్రభువు దేవాలయంలో సమర్పించబడినప్పుడు సున్నతి చేయబడింది. అది పాత నిబంధన ప్రకారము అది ఒక సాంప్రదాయం, యూదుల సాంప్రదాయం. అయితే పునీత పౌలుడు ఏమంటున్నాడంటే, మనకు నూతన నిబంధనలో మన హృదయాన్ని మనం సున్నతి చేసుకోవాలి. మన హృదయం యొక్క ఆలోచనలను, మన మనస్సులోని మన మానసిక యొక్క పరిపక్వతను పొంది మనము ఫలింపజేసుకోవాలి అని చెప్తున్నాడు.
అంటే ఆధ్యాత్మికమైనటువంటి సున్నతి, ఆధ్యాత్మికమైనటువంటి ఫలం అనేది తల్లి మరియ ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది. మరియు దేవుడు మనల్ని యేసు ప్రభువును ఎందుకు పంపించాడంటే, మరియ ద్వారా ఎందుకు జన్మించాడంటే, మనమందరము కూడా దత్తపుత్రులుగా చేయబడాలని, దేవుని బిడ్డలుగా చేయాలని, స్వర్గరాజ్యానికి అర్హులుగా చేయబడాలని ప్రభు యొక్క ఆకాంక్ష. కాబట్టి దేవుని యొక్క నామస్మరణము ద్వారా, తల్లి మరియ స్మరణ ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలుగా అగుటకు దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించి ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు తల్లి మరియ ద్వారా, మాతృశ్రీ మరియ యొక్క మనవి ద్వారా ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చిండు. ఆ ద్రాక్షారసం ఎలా ఉందంటే, యోహాను రాసిన సువిశేషంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని అనుగ్రహించాడు. దేవుడు భగవంతుడు మనం చేసుకునే ఈ పండుగ, ఈ మహోత్సవం ద్వారా మనకు ఒక శ్రేష్టమైనటువంటి అనుగ్రహాలను, శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదట దేవుడు నూతన నిబంధనను పాత నిబంధన కంటే శ్రేష్టమైనదిగా చేస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి నిబంధన నూతన నిబంధన. యేసుక్రీస్తు దివ్య రుధిర ధారలచే, దివ్య రక్తము చేత ప్రోక్షింపబడి ఆయన ఒక ప్రధాన యాజకుడుగా తన్ను తాను అర్పించుకొని ఒక నూతన నిబంధనను స్థాపించి ఉన్నాడు. ఆయన ఆ నూతన నిబంధన వలన అది గొప్ప శ్రేష్టమైనటువంటి నూతన నిబంధనగా మారుతుంది. పాత నిబంధనలో పలుమార్లు యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ప్రభువుని మార్గాన్ని విడిచి ఉన్నారు, ప్రభువుని తిరస్కరించి ఉన్నారు, ప్రభువు పంపినటువంటి ప్రవక్తలను తృణీకరించి ఉన్నారు, వారి మాట ఆలకించలేదు. అప్పుడప్పుడు కూడా వారు పాత నిబంధన దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో చేసుకున్నటువంటి ఆ పాత నిబంధనను వారు సక్రమంగా పాటించలేకపోయారు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు మనకు శ్రేష్టమైన రక్షణ వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది గొప్ప విశిష్టమైనటువంటి ద్రాక్షారసంగా మారుతుంది. అంతేకాదు తల్లి మరియ, మాతృశ్రీ మరియ కూడా ఒక విశిష్టమైన వ్యక్తిగా రూపొందించబడింది. ఆమె కూడా ఒక శ్రేష్టమైన ద్రాక్షారసం. అలాగే అపోస్తులు, ఆనాటి వివాహానికి ఆహ్వానింపబడినటువంటి ఆ భక్తులు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు, దేవుని యొక్క శిష్యులు, యేసుక్రీస్తుని శిష్యులు కూడా నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ చివరిలో చెప్తాడు ప్రభు, యోహాను చెప్తున్నాడు, ఆ శిష్యులు యేసు ప్రభువును నమ్మిరి, నమ్మకము కలిగి ఉన్నవారు. మనము ఈ ఉత్సవం ద్వారా, శ్రేష్టమైనటువంటి ఈ ఉత్సవం ద్వారా మన యందు ఈ నమ్మకము అనే గొప్ప గుణము మనము ప్రజ్వలనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఫాదర్ గారు తెలియజేసినట్లు ఈ సంవత్సరాన్ని మన పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఒక జూబిలీ మహోత్సవముగా ప్రకటించి ఉన్నారు. ఈ జూబిలీ మహోత్సవంలో ఒక నిరీక్షణ అనేది, నమ్మకం అనేది, నమ్మకంతో కూడినటువంటి ఒక యాత్రగా ఆయన అభివర్ణించి ఉన్నాడు. మన జీవితాన్ని ఒక యాత్రగా మారుతూ మనకు నిరీక్షణ అనేది, ఆ నమ్మకం అనేది మనలో కలుగుతుంది. మనం ఎటువంటి నిరాశకు, నిస్పృహకు గురి కాకూడదని దేవుని యొక్క ఆకాంక్ష. మనలో ఒక ఆశాపూరితమైనటువంటి జీవితము, ఆశాపూరితమైనటువంటి ఆలోచన, ఆశాపూరితమైనటువంటి ఒక భావము మనలో కలిగించడానికి ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కాబట్టి
ఈరోజు ఇక్కడ సమావేశమైన ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి వ్యక్తి కూడా ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మారుతున్నాడు, శ్రేష్టమైన వ్యక్తిగా అభిషేకించబడుతున్నాడు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మనలను అభిషేకించినటువంటి ఆ దేవాది దేవుడైన యేసు ప్రభువుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ, నమస్సమాంజలు అర్పించుకుంటూ, మరియు తల్లి మరియ ద్వారా మనం ఇంకా అనేకమైనటువంటి అనుగ్రహములు, ఆశీస్సులు పొందాం. మరియు మనలో ఎటువంటి పాపమున్నా, కలుషము కానీ, దోషము కానీ, పాపము కానీ, లోపము కానీ ఏమున్నను ప్రభువు మనలను పాపము నుండి ప్రధాన యాజకుడిగా మనలను పవిత్రీకరించడానికి ఏం చేసి వచ్చాడు. ఎందుకంటే రోమీలకు రాసిన లేఖలో కానీ, కొరింథీయులకు రాసిన లేఖలో కానీ మొట్టమొదట ఆయన పునీతులైన నా సంఘానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు అని అంటాడు. అంటే సంఘము శ్రేష్టమైనటువంటిది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, యేసు ప్రభువుని నమ్మిన ఎటువంటి వ్యక్తి కూడా రక్షింపబడతాడు, రక్షింపబడి ఉన్నాడని మనం గ్రహించాలి, నమ్మాలి. అటువంటి శక్తిని, అటువంటి గొప్ప ఆశీస్సులను, అద్వితీయమైనటువంటి రక్షణ వరమును మనమందరం పొందాలని, మన యొక్క జీవితము ప్రశాంతంగా శాంత వదనాలతో ప్రకాశించాలని, విరాజిల్లాలని ఈరోజు మనము ప్రార్థించుదాం. ఈ నవదిన జపాల్లో కూడా ప్రార్థించుదాం. ఆ తల్లి యొక్క ప్రార్థన ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కాంక్షిస్తున్నాను. మన క్రైస్తవ జీవితానికి సకల పుణ్యాలకు మూలం, ఆధారం మన యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మన అపోస్తుల వారసత్వం నుండి పొంది ఉన్నాం. ఇప్పుడు అందరం కూడా లేచి నిల్చొని మన యొక్క విశ్వాసాన్ని భక్తితో, సంతోషంతో ప్రకటించుకుందాం. లోకమును భూలోకమును సృష్టించిన విశ్వసించున్నాను. అతని యొక్క విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన్న గర్భమై కన్నమనే నుండి పుట్టిన అతని అధికారములలోనే పడబడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళం దిగి మూడవనాడు చనిపోయిన వాళ్ళ లేచిన, పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చిన పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. నా నామమున మీరు ఏమి అడిగినను అది మీకు ప్రసాదిస్తానని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నారు. మనం తల్లి మరియ మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క మనవులను, కోరికలను ప్రభు నామమున తండ్రి అయిన దేవునికి సమర్పించుకుందాం. సర్వశక్తిమంతుడవైన ఓ ప్రభువా, మా శ్రీ సభను సకల ఆపదల నుంచి కాపాడుతూ దైవరాజ్య విస్తరణకు మీరు సదా మాకు తోడ్పడండి. మా శ్రీ సభకు నాయకత్వం వహిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్లను, మా మేత్రాసన పాలనాధికారి గాలిబాలి తండ్రి గారిని, ఈరోజు మా నవదిన పూజా ప్రార్థనలో పాల్గొనుతున్న నెల్లూరు పీఠాధిపతి ఎండి ప్రకాశం తండ్రి గారిని మీ పవిత్రాత్మ వరాలతో నింపి వీరు మంచి కాపరులుగా నుండినట్లు తీర్చిదిద్దమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. పరమ పవిత్రుడైన మా పరలోక తండ్రి, ఆలయమందు రక్షకుని సమర్పణ పండుగను కొనియాడుతున్న ఈరోజు పునీత పౌలు గారు ఆశిస్తున్నట్లు పరిశుద్ధమును
దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా గురువులు, మఠకన్యలు, విశ్వాసులందరూ వారి ఆత్మ శరీరములను మీకు సమర్పించుకున్నట్లు మమ్మందరినీ ప్రేరేపించమని అందరూ. ఓ ప్రభువా, మేము చేసే ప్రార్థన ఆలకించండి. దయామయుడవైన మా దేవ, క్రీస్తు జూబిలీ 2025ను ప్రారంభించుకొని దృఢ విశ్వాసముతో, మంచి పనులతో, గొప్ప సాంప్రదాయాలతో జూబిలీ సంవత్సరము ఖచ్చితముగా విశ్వ స్త్రీ సభకు జీవముతో నిండిన నిరీక్షణ అనుగ్రహ అనుభవము కలుగునని విశ్వసించి, యేసు మా కోసం మరణించిన శిలువ వైపు చూస్తూ నిరీక్షణ యాత్రికులుగా ముందుకు సాగునట్లు మీ కృప ముందు నడుస్తూ మమ్మల్ని నడిపించున్నట్లు అనుగ్రహించమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. సర్వ మానవాళి రక్షకుడైన ఓ ప్రభువా, బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాయుడని లూకాసు వార్త 2:40లో చెప్పినట్లు బాలయేసుని దేవునికి సమర్పించి శుద్ధి గావించు శుభవేళ అతని కనులారా సిమియోను అన్నములు చూచి ప్రభుని మహిమపరిచినట్లు క్రైస్తవులైన మేమంతా యేసు ప్రభుని దివ్య వెలుగుగా స్వీకరించి ప్రభువునకు మహిమ చేకూర్చు అనుగ్రహపూరిత జీవితమును మాకు సదా ప్రసాదించమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వోన్నతుడైన దేవ, మీ బలమును నమ్ముకొని మీ శరణుదొచ్చిన కానుకమాత భక్తులను, మరియమాత అనుంగు బిడ్డలను సంతోష సమాధానములతో సంతృప్తికర జీవనముతో నూరంతలుగా ఫలించువారుగా దీవించండి. మా కుటుంబాలలోని బాలబాలికలను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దైవ జ్ఞానములో ఎదిగే విజ్ఞానవంతులుగా సత్యానికి సాక్షులుగా విరాజిల్లినట్లు మీ కృపను దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రియేక దైవమా, లూర్దు మాత తిరునాళ నవదిన పూజా ప్రార్థనలో పాల్గొనుటకు వచ్చిన విశ్వాసులను, గురువులను, మఠకన్యలను, ఈరోజు పూజ పెట్టించు వారందరి మనవులను ఆలకించండి. తిరునాళ కొనియాడుటకు అవసరమైన ధన సహాయము చేసిన వారందరినీ దీవించండి. ముఖ్యముగా 10, 11వ తేదీలలో లూర్దు మాత పండుగ భక్తియుతముగా కొనియాడుటకు మంచి వాతావరణాన్ని, అనుకూల పరిస్థితులను దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మనందరి మనవులను, ప్రార్థనలను తల్లి మరియమాత వేడుదలకు సమర్పించుకుంటూ అందరం కలిసి మంగళవార్త జపం చెప్పుకుందాం. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మా యొక్క ప్రేమ గల తండ్రి, పవిత్రాత్మ యొక్క సహవాసంతో ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మేము సమర్పించినటువంటి ఈ మనవులను, విన్నపములను దయతో ఆలకించండి. ఆమేన్. సాసని సగసని సాసని సగసని సాని సాసని సగమామ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించడు ఈ అపద్రాక్ష రస బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అగునట్టులా ప్రార్థించండి. నామస్తుతి మహిమల కొరకును మన యొక్క సత్య శ్రీ సభ ప్రయోజనాల కొరకు మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నేడు మీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణము మీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాము. ఈ జగతికి జీవము నసుగుటకు మీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్ల వలె మీ ఆలయములో కానుకగా అర్పింపబడవలనని మీరు చిత్తగించితిరి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడుమని మేము వేడుకొనుచున్నాము. ఈ అపద్రాక్షారసములతో పాటు మా యొక్క మనవులను, కోరికలను, విన్నపములను స్వీకరించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనవులను, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీతో పాటు శాశ్వత సహజీవి అయిన మీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడిను. వారు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందోత్సాహంతో పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యాత్మనముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె భర్త యొక్క పరిశుద్ధ జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ పరిశుద్ధ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొంచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుచున్న మీ పవిత్ర శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, ఎండి ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును
ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రియ బిడ్డల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, 4 దశల చెందిన మీ బిడ్డలనందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేకముగా పూజ ఆరంభమున పూజ ఉద్దేశంలో చెప్పబడిన వారందరినీ కూడా మరియు మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారియంతు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రములకు లోబడటం ద్వారా అందరం కూడా దేవుని బిడ్డలమయ్యేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని మనందరికి కూడా ప్రసాదించాడు. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ భాగ్యంతో మనందరం కూడా మనందరికీ తండ్రి అయిన దేవుని ఆయన బిడ్డలంగా ఏక కుటుంబంగా ప్రార్థించుకుందాం. ప్రభువే నేర్పించిన విధంగా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దానానికి కావలసిన ఆయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రభు నందు ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాద స్వీకరణకు ముందుకు రావాలి. ఇతరులు ఉన్నట్లయితే మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థించగలరు. దివ్య ప్రసాదాన్ని నాలుక తెరిచి సప్రసాదాన్ని ప్రభువును స్వీకరించాలి. గమనించండి, కథోలిక విశ్వాసం విందు